యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై. ఒకటే మాట, అనేక విషయములందు మనమంతా ఏమని రాయబడింది? తప్పిపోవచ్చున్నాం. తప్పిపోతున్నాం. అంటే ఏంటి దాని అర్థం? ఇది ఒక అవిశ్వాసంతో చెప్తున్నాడు. మనం అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము. మొదటి వచనం చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము బోధకులుగా అవిశ్వాసులుగా అన్న మొదటి వచ్చిన చెప్తుంది బోధకులకి, బోధకుడు రెండో వచ్చిన అవిశ్వాసులుగా బోధకులుగా చెప్తాను. బోధకుడు అవిశ్వాసి. చదువుతానన్నా, నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండండి. ఎందుకంటే తప్పు బోధిస్తే, వక్రబోధ చేస్తే అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం అన్నాడు. రాంగ్ డాక్టరీని ఇస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 7:25 చదువు. హెబ్రీయులు రాసిన పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఓకే, ఈయన దేవుని దగ్గరికి వచ్చే వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? బైబిల్లో ఉన్నది 7:25లో ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. రోమీయుల రాసిన పత్రికలు కూడా మన కోసం క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. విజ్ఞాపన జరిగి పాపం చేయకపోతే, మన కోసం విజ్ఞాపన చేయడం అంటే పాపం చేస్తున్నప్పుడు మనల్ని క్షమించమని విజ్ఞాపన. ఏ పాపం? అది మీరే చెప్పాలి, నా తెలియదు. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం అన్నాడు యాకోబు. బోధకులకు చెప్తున్నాడు. బోధకులు తప్పిపోతే విశ్వాసం ఎంతసేపు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారి తీసుకొని రావాలి. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఆత్మీయులు కూడా పడిపోతారనా పడిపోరనా? ఆత్మీయులు కూడా పడిపోతారనా పడిపోరనా? ఏంటి తమ్ముడు ఇతడి బాధ? పడిపోతారనా పడిపోరనా? పడిపోకూడదని కదా బైబిల్ చెబుతుంటా, పడిపోవద్దనే కదా బైబిల్ బోధిస్తుందా. పడిపోయిన సందర్భాలు తీసుకుని పడిపోతారా అంటున్నాడు ఏంటి? మొదటిగా ముందు క్లిప్పింగ్ మీరున్నారు కదా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు తీసుకున్నాడు. ఒకసారి చదివి వినిపిస్తాను తమ్ముడు. నువ్వు ఒకవేళ నేను చెప్పన్నది ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటే చెప్దు, కానీ నీ శైలిలో నీదైన శైలిలో నువ్వు వివరణ ఇద్దరు. కానీ యాకోబు 3:1, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సహోదరులారా ఎవరితోటి గుర్తుపెట్టుకోండి. బోధకులమైన మనము అంటున్నాడు. బోధకులమైన మనము అంటే సహోదరులారా అని ఎవరినైతే అన్నాడో ఆ సహోదరులు బోధకులై ఉన్నారని చెబుతున్నాడా? ఎంతేమంటున్నాడు? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులు కాబోతున్నారు, బోధకులు అవ్వాలనుకుంటున్నారేమో. సహోదరులారా, బోధకులు మీరు అవ్వాలనుకుంటున్నారేమో. కాకుండుడి. బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు ఉంది కాబట్టి బోధకులు అవ్వద్దు, ఎక్కువ శాతం బోధకులు అవ్వద్దు. నా సహోదరులారా అని క్రైస్తవ్యానికి యాకోబు గారు ఉత్తరం రాస్తూ తనను కలుపుకుంటున్నాడు. అంటే తాను తప్పిపోతున్నాడని కాదు. బోధకులైన వారు బోధకులు కాకుండా ఉండండి, ఎందుకంటే కఠినమైన తీర్పు. బోధకుడు అయ్యావంటే నీ మాటలో నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి తప్ప నువ్వు మాట విషయంలో తప్పిపోతావేమో. రెండో వచనం, అనేక విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నామని తనను కలుపుకుని చెబుతున్నాడే తప్ప, అంటే మీరు తప్పిపోవచ్చున్నారు అని అనకుండా అపోస్తులులు గాని, పౌలు గాని, యాకోబు గారు గాని, యాహాను గారు గాని ఎవరైనా మనము అని తమను కలుపుకుంటూ మాట్లాడతారు. వారు తప్పిపోవచ్చున్నారని దాని అర్థం కాదు. నెక్స్ట్, ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవడైనను మాట యందు తప్పని ఎడలా. ఇక్కడ నీవు బోధకుడు అయితే మాట జాగ్రత్త,
నీ మాట జాగ్రత్త, అవునంటే అవును, కాదంటే కాదు, రెండు నాలుకల ద్వారా నీకు ఉండకూడదు. కానీ ఈ విషయంలో ఎక్కువ తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవడైనను మాట యందు తప్పని ఎడల వాడు లోపము లేని వాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును అంటూ నాలుక గురించి మాట్లాడతాడు. తన శరీరమును ముందు నాలుకను కంట్రోల్ చేస్తే అక్కడ వాడ గురించి చెబుతాడు, ఇంకా కొన్ని ఉదాహరణలు చెబుతాడు. ఇది నాలుక గురించి చెప్తాడు. నాలుక అగ్నియే. మాట జాగ్రత్త, మాట యందు తప్పొద్దు. బోధకులైన వారు కఠినమైన తీర్పు పొందాలి గనుక అసలు మీరు బోధకులు అవ్వద్దు అని చెబుతూ కాబోయే బోధకుల గురించి వద్దురా కఠినమైన తీర్పు, ఎందుకంటే బోధకుడు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, కానీ తప్పిపోయే ప్రమాదం ఉండొచ్చు, మీరు కావద్దు అంటున్నాడు. అంతే తప్ప యాకోబు గారు తప్పిపోయాడని ఇక్కడ అర్థం కాదు. యాకోబు గారు మాట యందు తప్పిపోయాడను, అనేక విషయాల్లో తప్పిపోయాడను అర్థం కాదు. వాళ్ళని డైరెక్ట్ గా మీరు అని అంటే అది వాళ్ళని ఇంకా బాధపరుస్తుందని తనను కూడా కలుపుకుని మాట్లాడుతున్న విధానం ఇది, బోధనా విధానం ఇది. ఇప్పుడు బోధ చేస్తూ వేలెత్తి నువ్వు పాపం చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు మారు అనకుండా మనం మార్పు చెందాలి, మనం పరిపూర్ణులం అవ్వాలి, మనం ఇంకా ఎదగాలి అని బోధిస్తుంటే దాని అర్థం ఏంటి? ఇంకా పాస్టర్ గారు ఎదగలేదనా, ఇంకా పరిపూర్ణుడు కాలేదనా, ఇంకా పాపం చేస్తున్నాడనా? వాళ్ళ విశ్వాసంతో పాటు తనను కలుపుకోవడం ఉద్దేశం ఏంటంటే అది ఒక రకమైన మోటివేషన్, అది వాళ్ళని ఇంకా పురికొల్పడం. అది తమ్ముడు చెప్తాముడు. అవునండి, అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. అక్కడ ఉన్నది కూడా అదే. ఆయన ఆ కాంటెక్స్ట్ లోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాలుగు జాగ్రత్త, ఈ నాలుగు నుండే ఆశీర్వచనం శాపవచనం రెండు వస్తాయి ఉంటాయి, మనం అలా ఉండకూడదు అని ఆయన కింద మాట్లాడుతూ అంటాడు. 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఒక్క నోటి నుండి ఆశీర్వచనం శాపవచనం బయలువెలును, నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీట బొగ్గలో ఒక జల్లు నుండి తీయని నీరును చేదు నీరును ఊరిన, నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండును ద్రాక్ష తెగన అంజూరపు పండ్లను కాయున, అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరిన. అంటే అలా జరగదు కదా, ఒకే దాంట్లో ఒకటి వస్తుంది కదా. ఆ మంచి దాంట్లో మంచి వస్తుంది, చెడు దాంట్లో చెడు వస్తాయి కదా. వాటిలో ఎలా వస్తున్నాయో మనలో కూడా అలాంటివి రావాలి, అలాంటి పదాలు రావాలి. కానీ మన నాలుక మంచిది కాదు, ఇది ఏం చేస్తుంది ఇందులో రెండు వచ్చేస్తున్నాం అంటే అలా రాకూడదు. బోధకులు అవ్వాలనుకున్న వాడు అవ్వద్దు, ఒకవేళ బోధకులు అయినా కూడా ఇది పరిస్థితి. మీ నోటిని కాసుకోండి, మీ నాలుకని కాసుకోండి, మీ మాట జాగ్రత్త. మన నోట్లోంచి రెండు వచ్చేసే చూడు, నేను కంటిన్యూ చేద్దు కానీ నీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని, ఇక్కడ మీ అంటున్నాడు చూడండి, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్తరము వివాదము ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు, సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇదంతా మళ్ళా మీ అంటున్నాడు చూడండి, పైన ఏమన్నాడు, తనను కలుపుకుంటూ మాట్లాడుతూ ఇదిగో మీరు సహింపనలవి కాని మత్రం అసూయ ద్వేషాలతో వివాదాలతో ఉన్నారు, మీరు బోధకులు అవ్వాలనుకుంటున్నారు, అనేక విషయాల్లో మీరు తప్పిపోకుండా ఉండాలి, మరి జాగ్రత్త. ముఖ్యంగా ఎవడైనాను నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే, ఎవడైనాను మాట యందు నిలకడగా లేకపోతే జాగ్రత్త, మీరు కఠినమైన తీర్పు పొందుతారని వాళ్ళు బోధకులు కాబోయే వారికి యాకోబు గారు చెప్తున్నాడే తప్ప తాను అనేక విషయాల్లో తప్పిపోయాను అని చెప్పుకోవడం లేదు అక్కడ. అవునండి, అవునండి, ఈజీ. అది చాలా చిన్న విషయం, అది చాలా చిన్న విషయం. చదివితే అర్థం చేసుకుంటే అర్థమైపోయి చాలా చిన్న విషయం. కానీ మనోడికి అర్థం కాక మాట్లాడుతున్నాడా, కావాలని వక్రీకరిస్తున్నాడా, తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మాట్లాడుతున్నాడా, లేదు పాస్టర్లు కూడా పాపం చేస్తారు అంటే నేను కూడా చేస్తున్నాను కదా, నన్ను చూడకుండా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నాడు, అర్థం కాని పరిస్థితి అనియా. ఇవి చాలా చిన్న విషయాలు అనియా. అంటే దీనికి పెద్ద ఆరాలు పేరాలు తీయాల్సిన అవసరం లేదు, దీనికి పెద్ద పరిశోధన కూడా అవసరం లేదు. చిన్న విషయాలు కూడా మనకు వాడికి అర్థం కాకపోతుందంటే అండ్ మనం పిచ్చోడన్నా ఏమనాలి. అక్కడ బోధకులు కాకుండి అంటే వాళ్ళు బోధకులు కాదు, బోధకులు కాబోయే వారికి చెప్తున్నాడని అంత ఈజీగా అర్థమవుతుంటే అక్కడ బోధకులు కదా చెప్తున్నాడు అన్నాడు. వెంటనే బోధకులు కావద్దురా బాబు అంటున్నాడు అంటే బోధకులు కాదు, అప్పుడు అవ్వలేదు, ఇంకా అవడానికి సిద్ధంగా ఉన్నారు, బోధకులు అవ్వాలనుకుంటున్నారు. అలా అవ్వాలనుకున్న వాడు చెప్తున్నాడు. చాలా ప్రమాదం, బోధకులు అయిన తర్వాత మన మాట చాలా ప్రమాదం.
మన నోట్లోంచి అన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అంజూరపు చెట్టు నుంచి అంజూరం పళ్ళు వస్తాయి, ఉప్పు నీటిలోంచి ఉప్పే వస్తది. అంటే తమ్ముడు ఏంటంటే, ఇదిగో మీరు బోధకులైతే ఆశీర్వచనమే రావాలి. దేవుని ప్రతినిధులు దైవాశీర్వాదం మీ నోటి నుండి రావాలి, శాపవచనాలు రాకూడదు. ఇలాగా అని మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అంటాడు. ఆశీర్వచనమే రావాలి. ఆయన అది చెప్తున్నాడు, మనం బోధకులు అవ్వాలనుకుంటున్నప్పుడు ఆశీర్వచనం రావాలి. కానీ మన నోరు మంచిది కాదు, నాలుగు మంచిది కాదు, రెండు వచ్చేస్తారు అబ్బాయి, రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు అంజూరు పండు నుండి అంజూరు చెట్టు నుంచి అంజూరు పళ్ళు వస్తాయి, అలాగే ఇంకో చెట్టుని ద్రాక్ష తోటలు వస్తాయి. అంటే ద్రాక్ష తోటని ద్రాక్ష వస్తాయి, అంజూరులు వస్తాయి. కానీ మన నోట్లో నుంచి ఒకటి రాదు, రెండు వచ్చేస్తాయి. నోరు జాగ్రత్త, మాట జాగ్రత్త. కనుక ఇదంతా కొంచెం రిస్క్తో కూడింది, అలా ఉండడం కొంచెం కష్టం. కనుక మీరు త్వరపడి బోధకులు అయిపోవద్దని చెబుతున్న మాట. అలా అని ఉండడం కష్టం. అనేక విషయాల్లో నేను తప్పిపోతున్నాను అని అలా తప్పిపోతారు అని అంటలేదు అక్కడ, అనలేదు. అలాగని బోధకులు అయిన తర్వాత కొంచెం నిలబడడం కష్టం అని చెబుతూనే అలా నిలబడితే మంచిది, నిలబడగలరని కూడా చెప్తున్నాడు వెంటనే. చూడండి, ఆ మాట కూడా చూడండి ఎక్కడ చెప్తున్నాడంటే, 2వ వచనంలో చివరి మాట ఏమంటున్నాడంటే, అనేక విషయంలో మనం అందరం తప్పుచున్నాము, ఎవడేను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపం లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనొచ్చు శక్తి కలవడవును. శక్తి కలవడిపోతాడు, శక్తివంతులుగా మారిపోతాడు. కంట్రోల్లో పెట్టుకుంటే, కంట్రోల్లో పెట్టుకుంటే, నీ నోటిని నీ మాటని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే శక్తివంతులుగా మారిపోతాను. తప్పని యెడల, మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు తప్పకుండా ఉంటే నువ్వు లోపము లేని వాడిగా ఉంటావురా అంటున్నాడు. అంటే అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు అన్నయ్య. బోధకులైతే జాగ్రత్తగా ఉండాలి, బోధకులైతే మనం నోరు కొంచెం మనం మాటని కంట్రోల్ చేసుకోకపోతే పడిపోయే ప్రమాదం ఉంటుందని చెప్తూ, అలా ఒకవేళ అయితే అయినవాడు అలా కంట్రోల్లో పెట్టుకోగలిగితే, స్వాధీనపరచుకోగలిగితే, మాట తప్పకుండా నువ్వు ఉంటే నువ్వు శక్తివంతులుగా కూడా మారతావు, నువ్వు లోపం లేనివాడుగా కనపడతావు అని 2 విషయాలు చెప్తున్నాడు. అది పూర్తిగా బోధకులు అయిపోయిన కూడా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా పాస్టర్లకు చెప్పే మాట కాదు అది. పాస్టర్లు అవ్వాలనుకునే వారికి చెప్తున్న మాట, బోధకులు కాబోయే వారికి చెబుతున్న మాట. ఆ ఒక్క మాటతో అవుట్ అని, ఆ ఒక్క మాటతో అవుట్. అది మనోడు ఏమంటున్నాడు, అది బోధకులకు చెప్తున్న మాట అన్నాడు. కాదురా బాబు, అది బోధకులకు చెప్పే మాట కాదు, బోధకులు కావాలనుకున్న వారికి చెప్తున్న మాట, బోధకులు అవ్వాలనుకున్న వారికి చెప్తున్న మాట. అంటే ఆ మొదట వచ్చిన ఎందుకు మనోడు గమనించలేకపోయినా అంటున్నాను. అసలు వీడు అసలు సరిగ్గా చదవలేదు తమ్ముడు బైబిల్. వీడు తనకు తానే జ్ఞాని అనుకుంటూ నాకు అంతా తెలుసు అనుకున్నప్పుడు దేవుడు మొత్తం తీసేస్తాడు. ఎప్పుడైతే నాకు అంతా తెలుసు అనుకుంటాడో మొత్తం ఉన్నది ఊడ్చేశాడు దేవుడు మొత్తానికి. వీడికి అసలు బైబిలే రాదు, రాకపోయినా వచ్చని బిల్డప్లు ఇచ్చాడు, ఉన్నది కూడా ఊడ్చేశాడు దేవుడు. కాబట్టి వీడు కనీసం చదివినది కూడా గ్రహించలేకపోతున్నాడు. సంఘపు దూత, ఆ సంఘాలకు చెప్పే సంగతులు సంఘపు దూతలుగా అంటున్నాడు. ఇంకా అంటే ఎలా మారిపోయాడు చూడు. ఇంకొకటి తమ్ముడు, ఇందులోనే యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడంటే ఎప్పుడు సంఘంలో పాపం చేస్తూనే ఉంటారు కాబట్టి విజ్ఞాపన చేస్తున్నాడట. అది కూడా చూడండి, అందులో ఆ మాట చెబుతూ చూడండి. ఇప్పుడు వినండి మరొకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం, ఎవడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపం లేని వాడై. ఒకటే మాట, అనేక విషయములందు మనమంతా ఏమన్నా ఇవ్వడింది, తప్పిపోవచ్చున్నాం. అంటే ఏంటి దాని అర్థం? ఇది ఒక అవిశ్వాసంతో చెప్తున్నాడు, మనం అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము. మొదటి వచనం చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము బోధకులకి అవిశ్వాసులుగా అన్న మొదటి వచ్చిన చెప్తుంది బోధకులకి, బోధకుడు రెండో వచ్చిన అవిశ్వాసులుగా బోధకులుగా చెప్తున్నా. బోధకుడు అవిశ్వాసి. చదువుతానన్నా, నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండండి. ఎందుకంటే తప్పు బోధిస్తే, వక్రబోధ చేస్తే అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం అన్నాడు. రాంగ్ డాక్ట్రిన్ ఇస్తే, హెబ్రీయులు రాసిన పత్రిక 7:20 చదువు. హెబ్రీయులు రాసిన పత్రిక 7:20. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఓకే, ఈయన దేవుని దగ్గరికి వచ్చే వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు?
బైబిల్లో ఉన్నది 7:25లో ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. అవును. రోమిల రాసిన పత్రికలో కూడా మన కోసం క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. Yes. విజ్ఞాపన జరిగి పాపం చేయకపోతే మన కోసం విజ్ఞాపన చేయడం అంటే పాపం చేస్తున్నప్పుడు మనల్ని క్షమించమని విజ్ఞాపన. ఏ పాపం? అది మీరే చెప్పాలి, నా తెలియదు. అదే నేను అవగాహన. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం అన్నాడు యాకోబు. బోధకులకు చెప్తున్నాడు. బోధకులు తప్పిపోతే విశ్వాసం ఎంతసేపు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఆత్మీయులు కూడా పడిపోతారనా? ఆత్మీయులు కూడా పడిపోతారనా? ఇది తమ్ముడు. అంటే దేవుని దగ్గరికి వచ్చే వారి కోసం ప్రార్థన చేయడం అంటే వచ్చేవారు అందరూ పాపం చేస్తూనే ఉంటారు, మనం పాపం చేస్తూ ఉంటాము, పాపం చేసే మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర. అది అలాగే ఎందుకు తీసుకోవాలని అనిపిస్తుంది మనోడికి? ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థం కాగలుగుతాను. నేను చెప్తాను. సంఘానికి వచ్చారు, దేవుని దగ్గరికి వస్తున్నారంటే సంఘానికి వస్తున్నారు. సంఘానికి వచ్చే వారి గురించి మనం ప్రార్థన చేస్తాం. ఏమైనా ప్రార్థన చేస్తాం, ఏమైనా విజ్ఞాపన చేస్తాం? ప్రభువా, వీరికి ఆరోగ్యం ఇవ్వి, వీరికి ఆయుష్నివ్వి, వీరిని ఆదరించు, వీరి వాక్యానుసారంగా నడుచుకోవాలి, పరిశుద్ధముగా జీవించాలి, ఇలా విజ్ఞాపన చేస్తాంగా. భక్తిలో స్థాయి ఇంకా పెరగాలి, ఇంకా పరిపూర్ణులు అవ్వాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించాలి. ఇలా విజ్ఞాపన చేస్తామా? ప్రభువా, వచ్చే వాళ్ళందరూ పాపులే ప్రభువా, పాపం చేస్తున్నారు ప్రభు, ఇదిగో పాపం చేస్తారు ప్రభు, వాళ్ళని క్షమించి ప్రభువా, ఇలా చేస్తాం. ఇంకా పాపం తప్ప ఏమీ కనపడడం లేదు ఇతడికి. పాపము తప్ప ఇంకేమీ కనపడడం లేదు తమ్ముడు. పాపం 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 పాపం. నాకు కొంతమంది చెప్పారు, అన్న 1-2-3 నెలలుగా ఎక్కడికి ఇతను పిలిచినా, ఎక్కడ సెమినారు అని అక్కడక్కడ జరిగినవి చూసిన పాపమే అన్న. పాపంలో పడిపోరా? ఇదిగో పడిపోలేదా? వీళ్ళ పాపం చేస్తారా, పాపం చేయలేదా? అక్కడే ఉన్నాడు గలతీ పత్రికలో. మీలో ఎవడైనాను ఒకవేళ పాపంలో పడిపోతే, ఏ విషయంలో తప్పిదములోనైనా పడిపోతే, ఆత్మ సంబంధమైన మీరు అతనిని సాత్వికంతో మంచి దారిలో తీసుకురావాలి అని అంటే ఆత్మ సంబంధులైన మీరు, పరిశుద్ధులైన మీరు సంఘంలో ఎవరైనా తప్పిదములో పడిపోతే వారిని మంచి దారిలోకి తీసుకురావాలని ఆయన చెబుతుంటే, ఇది ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మీయులైన వారు పాపంలో పడిపోతారా అంటే దాని అర్థం ఏంటి? అందరూ పాపులే, పాపంలో పడిపోతారు. పడిపోతారు అంతే. పడిపోతారు. జాన్పాలని నేను ఒకటి పడిపోయాను అని చెప్పుకోవడానిక ఇది? ఆలోచించినప్పుడు ఎంత విడ్డూరంగా ఉంది. అవునండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాట్లాడుతూ, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా అయినా రోజు రోజుకి నూతన పరచబడుతున్నాడు అంట. ఆత్మ ఆధ్యాత్మికంగా లేదా డెవలప్ అంటే ఇప్పుడు ఆత్మీయ అభివృద్ధి. ఇప్పుడు ఎబ్రీపత్రిలో మాట్లాడితే 5వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు ఆయన, మీరు పాలు తాగవలసిన వారు బలమైన ఆహారం తినేవారు కాదు అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు పాలు తాగే స్థాయిలో ఉన్నారు. పాలు తాగే స్థాయి నుంచి వీళ్ళు బలమైన ఆహారం తినే స్థాయికి వెళ్ళాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి. విజ్ఞాపన అంటే వాళ్ళు పరిపూర్ణ అవ్వాలని విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేగా, భక్తిలో పరిపూర్ణ అవ్వాలని, భక్తిలో పరిపూర్ణలు అవ్వాలి, సంపూర్ణలు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. ఉదాహరణకి అపోస్తలుల గురించి మాట్లాడుతూ, ఇదిగో సాతాను మిమ్మల్ని కోరుకున్నది, గోధుమలో జల్లించుటకు సీమోను మిమ్మల్ని కోరుకుంది, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు తండ్రి వద్ద నేను తండ్రిని వేడుకున్నానంటాడు. సాతాను కోరుకుంది సీమోను మిమ్మల్ని గోధుమలో జల్లించుటకు కోరుకున్నది, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను వేడుకున్నాను అంటున్నాడు. వాళ్ళు పాపులను విజ్ఞాపన చేయలేదు, అక్కడ వీళ్ళ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని వేడుకున్నాడట తండ్రిని. ఇక్కడ
ఇక్కడ కూడా సేమ్ ఆ హెబ్రీ పత్రిక కూడా తమ్ముడు, హెబ్రీ పత్రిక 7:25 వాడు చెప్పింది కూడా అక్కడ దేవుని దగ్గర ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు. అసలు ఈ నేపథ్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో పాత నిబంధన యాజకులు మరణించేవారు, ఒక యాజకుడు చనిపోతే మరొక యాజకుడు జాయిన్ వచ్చేవారు పాత అవుతాడు. నిబంధన గ్రంథంలో. అందువల్ల వారి యాజకత్వం శాశ్వతమైనది కాదు కదా. అవును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అయితే మరణించి తిరిగి లేచాడు, ఇక ఎన్నడూ మరణించడు, ఆయన నిత్యము జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన యాజకత్వం కూడా నిత్యమైనదే. తన దగ్గరకు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారు కదా. అంటే ఆయన ద్వారా అంటే యేసుని విశ్వసించి సంఘంలోకి వచ్చేవారి గురించి మాట్లాడుతున్నాడు. మరలా వాళ్ళు పాపం చేస్తున్నారని, వాళ్ళ పాపం కోసం రక్తం కార్స్తాడని కాదు ఇక్కడ. నువ్వు గుర్తు చేసావు తమ్ముడు. వాళ్ళు ఆత్మీయంగా ఎదగడం కొరకు, వాళ్ళు ఇంకా భక్తులే యథార్థంగా జీవించడం కొరకు, వారి నమ్మిక తప్పిపోకుండా ఉండుట కొరకు, వారి పరిపూర్ణులు అవ్వుట కొరకు, వారు ఇంకా శక్తి గలగా ఉండాలని సర్వాంగ కవచము ధరించుకొని దుష్టుడు ఎదురించి అగ్ని బాణములను తిప్పికొట్టుట కొరకు, అపవాది వేసి అగ్ని బాణాలను చల్లార్చుట కొరకు, లోకనాథులతోటి ఆ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోటి పోరాడే శక్తి గలవారగునట్లు ప్రార్థన చేస్తా ఉంటాడు. పౌలు అదే ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా వీడి పాపంలో పడిపోయాడు, ప్రభువా వీడి పాపం వీడిని క్షమించడు ప్రభువా అని. ఏంటి అందరూ పాపంలో పడిపోతారు, పడిపోయిన ప్రతిసారి క్షమిస్తా ఉంటాడు అని చెప్పడానికి ఆ హెబ్రీ పత్రిక 7:25 ఉపయోగించుకోకూడదు. అది కాదు దాని వివరణ. పాపాన్ని క్షమించిన తర్వాత నువ్వు ఇక మీదట పాపము చెయ్యకుమన్నాడు చెప్పాడు. దేవుడు పాపం చేయొద్దు అంటున్నాడు. చేసేవాడిని చూడకు. నువ్వు పడిపోతారు, ఎలాగా ఎవరైనా పడిపోతారని చెప్పి పడగొట్టేకి ఎవరినైనా. ఇది కదా తమ్ముడు అక్కడ వివరణ. అవునండి. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అప్పుడే వచ్చిన వారు త్వరగా పడిపోవడానికి అవకాశం ఉంటది. అంటే వాళ్ళకి భక్తిలో వాళ్ళు బలమైన వాళ్ళు కాదు కనుక సాతాను చెప్పే మాటలు లేదా సాతాను తంత్రాలకు పడిపోయే ప్రమాదం ఉంటది కనుక అప్పుడే వచ్చిన వాడు పరిపూర్ణుడు కావాలి. అది బోధకుల ద్వారా జరుగుతుంటది. దాని కొరకు రాయబడుతున్న మాటే తప్ప లేదో పాపం చేస్తున్నారు కనుక ఆ పాపాలు తీసేమని అనేది అక్కడ నుండి కూర్చో ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన.